స్థానిక లలితానగర్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, నామన ధనరాజు, సూర్యవతి జ్ఞాపకార్థం కుమారులు నామన వాసు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు వేసినటువంటి ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గుడా మాజీ చైర్మన్ గన్నె కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు అఖిలగాండ్ల, తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీప్రియ, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు తదితరులు హాజరయ్యారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఘనంగా ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. నిర్వాహకులు పంతం కొండలరావు, నామన వాసు అతిథులను స్వాగతించారు. స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, నగర ప్రముఖులు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఒక కొత్తదనం కావాలన్నా, లేకపోతే ఒక క్రియేటివిటీ కావాలన్నా రాజమండ్రిలో వినిపించే ఏకైక పేరు పంతం కొండలరావు అనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేశారని చెప్పారు. అయితే కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు అయితే, ఆ కార్యక్రమాల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి కార్యక్రమాలు చేయటం కేవలం కొండలరావు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, మానవ సేవా కార్యక్రమం కానివ్వండి, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన విధంగా మూగజీవాల్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా అందరూ చేసే విధానంలో కాకుండా ఆయనలో ఒక కొత్తదనం ఉంటుంది, కొత్త ఆలోచన ఉంటుంది. ఆ కొత్త ఆలోచన ప్రకారం అన్ని రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా దాన్ని మలచి చేయటంలో అందవేసిన చెయ్యి శ్రీ పంతం కొండలరావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాదు చాలా సందర్భాల్లో చాలామందికి గొప్ప గొప్ప వక్తులు అనేటువంటి పేరుంటాయి, కానీ శ్రీ పంతం కొండలరావు గారి లాగా మాట్లాడిన 10 నిమిషాలైనా సరే అందులో ఒక కొత్తదనంతో, కొత్త పాయింట్ తోటి మాట్లాడేటువంటి ఏకైక వక్త శ్రీ పంతం కొండలరావు గారు అనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నారాయణ చారిటబుల్ ట్రస్ట్, పంతం కొండలరావు గారు CCC MD మరియు నామన వాసు గారి యొక్క సౌజన్యంతో జరుపుతున్న ఈ యొక్క ముగ్గుల పోటీకి విశేషమైన స్పందన. పండగకి ఇంకా ఒక రోజు ఉండగానే పండగ అంతా కూడా ఇక్కడే కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఎడ్ల బళ్ళు, హరిదాసులు, ఎక్కడికక్కడ ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కోలాటం కూడా పెట్టారు. చాలా మంచి సాంప్రదాయాలన్నిటి, ఏదైతే మన సాంప్రదాయాలు ఇవన్నీ వాటిల్ని భవిష్యత్ తరాలకి తెలియచేయాలంటే కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు హరిదాసులకైనా ఉపాధి ఉంటా ఉంది, ఏదైతే ఎడ్ల బళ్ళకి కానీ ఉపాధి కలుపుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ట్రస్ట్ వారు చేసే సేవా కార్యక్రమాలు, ఓ పక్కన మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరో పక్కన సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలు తెలిసే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ యొక్క పండులో భాగ్యస్వాములు చేయడం అన్నది కూడా మంచి సంస్కృతి, తప్పకుండా కొనసాగాలని మరి వారు చేస్తున్న కార్యక్రమానికి విశేషమైన స్పందన కూడా లభిస్తూ ఉంది. వ్యక్తిగతం కుటుంబ దోషంలోకి వీటిలోకి వెళ్ళిపోయి రాజకీయం చెడిపోయింది. దాన్ని మరలా ఇటువంటి పెద్దలందరూ కూడా విచ్చేసి మరలా దాన్ని అందరూ కూడా శుభ్ర వాతావరణంలో ఏ పార్టీలో ఉన్న సైద్ధాంతికంగా పోరాడాలి తప్ప వ్యక్తిగత దోషంలో, కుటుంబ దోషంలో, పగలో ప్రతీకారాలు వదిలేయాలని చెప్పి అది మన రాజమండ్రికే నాంది అవుద్ది. దానికి ముఖ్య కారకుడు దుర్గేషే అని చెప్తున్నాను అనమాట. రాజమండ్రి రాష్ట్రంలోనే, ఎందుకంటే ఆయనకి ఇంకా శత్రువు అన్నవాడు ఉండడు. అటువంటి వ్యక్తి దుర్గేష్ గారు మాకు మంచి ఆప్తుడు. నేను కూడా అక్కడికి వెళ్ళి చేసి దండం పెట్టుకుని వచ్చాను. ఆయన ఎట్టి పరిస్థితులు అవ్వాలని చెప్పి ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆ స్థాయికి రావడం, ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సినిమా రంగాన్ని కూడా మన రాష్ట్రంలో ముందు స్థాయిలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకు వారికి అభినందనలు తెలుపుతూ, ఇక మిత్రుడు సుబ్రహ్మణ్యం, రౌతు సూర్యప్రకాశ్రావు గురించి చెప్పక్కలేదు, అందరికీ మీరు తెలిసినటువంటి వాళ్ళ సీనియర్ పోస్టులు వీళ్ళు.